జైనత్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సీఎం సభ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పటేల్ రమేష్ రెడ్డితో పాటు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ గర్భగుడిలోకి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వీరికి ఆలయ పూజారితో పాటు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి శాల్వాలతో ఇరువురిని సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ కావాలని వేడుకోవడంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండలో పటేల్ రమేష్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించాలని కంది శ్రీనివాస్ రెడ్డి స్వామివారికి మొక్కులు చెల్లించారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉన్నారు. श्रीमान बाबा ब्रह्मायुरायुधि पौत्रय श्रीवर्तदाम दीर्घमायु ఈరోజు జయనాథ్ మండల్ హెడ్ క్వార్టర్లో మా ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులం అందరం కూడా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గుళ్ళో పూజలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు 2 గంటలకు ఇంద్రవెల్లిలో ఈ పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల ప్రచార సభను రేపు ప్రారంభిస్తున్నారు. ప్రచారాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మరి వారికి కాంగ్రెస్ పార్టీకి రేపు జాతీయ స్థాయిలో కూడా మా నాయకులందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని, రేపు సభ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని, ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మరి తరలి వచ్చి రేపు జరగబోయే రేవంత్ రెడ్డి గారి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మరి మా ముఖ్య నాయకులు డిసిసిబి చైర్మన్ గారు కానివ్వండి, ఇక్కడ జెడ్పీటీసీ లోకల్ మండల్ పార్టీ అధ్యక్షులు గ్రామ ముఖ్యులు అందరం కూడా ఈరోజు పూజలు చేసి మరి ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మా ఆదిలాబాద్ ప్రజల ఆరాధ్య దైవం జైనత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గారి ఆశీస్సులు తీసుకొని రేపు మా ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి ఆదిలాబాద్ ప్రాంతానికి వస్తున్నటువంటి మా ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు, పెద్దలు అందరి ఆశీర్వాదం సభ విజయవంతం కావాలని ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది.